హాయ్ అండి, వెల్కమ్ టు పామాస్. ఏంటంటున్నారా? ఇప్పుడు వచ్చేటప్పటికి 8:30 అయిందండి నైట్. మార్నింగ్ నుంచి ఇవన్నీ మీరు చూపించేయాలనుకుంటున్నాను. చూడండి ఎన్ని సారీస్ రెడీ అయి ఉన్నాయో, కానీ అవ్వట్లేదు. కాకపోతే ఇవి వచ్చేటప్పుడు పెయింటింగ్ ఐటమ్ వచ్చేటప్పటికి ఫెస్టివల్ ఉంది కదా, 2 daysలో వెళ్ళిపోతున్నాయి. అందుకని లేట్ అయినా సరే ఇప్పుడు ఈ నైట్ మీరు ఒక్కసారి చూసుకుంటారు. ఏదన్నా ఉంటే కావాలంటే మీకు ఐడియా ఉంటుందని చెప్తున్నాను. చూడండి ఇప్పుడు వేయించాను. ఈ పెయింటింగ్ డ్రెస్సెస్ వచ్చినప్పటికి ఇది లహరి బొమ్మసానండి. తను ఈ టాప్ ఇచ్చింది. ఇప్పుడు మంగళగిరి, నేను అదే చెప్తున్నాను, మంగళగిరి ఫ్యాషన్ ఉంది. అందరూ వేసుకునేదే కాకుండా మనం డిఫరెంట్గా కనపడాలంటే డిఫరెంట్గా ఏదన్నా చేయించుకోవాలి. అదే ఇప్పుడు ఈ మంగళగిరి వాటి మీదకి వచ్చేటప్పటికి పట్టు మంగళగిరికి లైట్ వెయిట్ ఉంది, కంఫర్ట్ ఉంది కాబట్టి పార్టీ వేర్ కూడా ఉంది. అందుకని వర్కుల కంటే ఇలా పెయింటింగ్ బాగుంటుందండి. చూడండి ఇది వచ్చినప్పుడు దీనికి చున్నీ పేరప్ చేసుకున్న చున్నీని బట్టి నేను ఈ టాప్ వర్క్ చేయించానండి. ఈ చున్నీలో ఉన్న కలర్స్ ప్లస్ అదే ఉన్న ఫ్లేవర్. హ్యాండ్ కూడా చూడండి అదే ఫ్లేవరు, 3 bunches వచ్చినాయి. ఈ హ్యాండ్ కూడా అంతే. ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే మనం వెరైటీగాను ఉంటాం, మనమే హైలైట్గాను కనపడతాం. ఫ్లేవర్ చూడండి ఎంత బాగుందో. ఇలా అంటే ఇది చున్నీని బట్టి వేపించాను. చున్నీ లేదు మనకి మల్టీపర్పస్కి అన్ని రకాలుగాను కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి లోటస్ అండి. శారీలో లోటస్ వచ్చింది. ఇది మంగళగిరి పట్టునే. ఈ శారీలో లోటస్ ప్లస్ ఆకు కూడా, తామరాకు కూడా పర్టికులర్గా మొగ్గ కనపడుతుంది కాబట్టి ఇలా 1 side పెయింట్ వేయించానండి. ఇది వచ్చేటప్పుడు హ్యాండ్స్కి బార్డర్ పెట్టాను. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇలా లోటస్ వచ్చినాయి. నెక్స్ట్ వన్ ఇంకొకటి వచ్చేటప్పటికి ఇది లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీ. దీనికి కూడా లోటస్ వచ్చింది చూడండి, అవి అలానే ఉన్నాయి. దీనికి వచ్చేటప్పటికి అదొకటి 1 side వేసాం కదా, ఇది వచ్చేటప్పటికి ఫుల్ వేసాను చూడండి. ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి. శారీలో హ్యాండ్ కూడా మొగ్గలు కూడా ఉన్నాయి కాబట్టి పెద్దది వేసి ఆకు హైలైట్ అవుతుంది చూడండి. ఈ శారీలో వచ్చేటప్పటికి నేను అదే చెప్తున్నాను, వర్కైనా ఏదైనా మనకు శారీకి మ్యాచింగ్ ఉండాలి కదా. ఫ్లవర్ ఎంత ఉందో లీవ్స్ కూడా అంతే హైలైట్ ఉన్నాయి కాబట్టి అట్లానే హైలైట్ అయినాయి, ప్లస్ మొగ్గలు కూడా యాడ్ అయినాయి. ఫ్రంట్ కూడా ఇలా వచ్చేస్తుంది. ఇవన్నీ వచ్చేటప్పుడు కొత్త శారీస్ అండి. నేను అదే చెప్తున్నాను, ఒక్కసారి కట్టేసిన తర్వాత పొట్టు చీరలైనా కాస్ట్లీ చీరలైనా పక్కన పెట్టేస్తాం కదా, అలా కంచిపట్టు శారీ ఒకసారి కట్టేసిన తర్వాత మళ్ళీ మనం రీమోడలింగ్ చేసుకుంటే మనం ఇంట్రెస్ట్గాను కట్టుకుంటాం, డిఫరెంట్గాను ఉంటాం. ఇప్పుడు వచ్చేటప్పటికి కంచిపట్టు శారీకి పెయింటింగ్ ఫ్యాషన్ ఉంది. అది తాంజావూర్ పెయింట్ ఇంకా ఫ్యాషన్ ఉంది కాబట్టి ఇలా గ్యాప్ బార్డర్ ఉన్న శారీస్కి ఇలా హైలైట్ చేసుకోవచ్చు. చూడండి లాస్ట్ టైం వచ్చేటప్పటికి నేను ప్యారెట్స్ పీకాక్స్ వేయించాను. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎలిఫెంట్ అండి. ఎలిఫెంట్లో కూడా ఇలా గొడుగు ఐరావతం వచ్చింది. ప్లస్ ఈ బార్డర్ పెద్దగా ఉంది కాబట్టి పైన ఇలా వచ్చిందండి. పైన వచ్చినప్పుడు కొంచెం చిన్న బార్డర్ ఇచ్చారండి. అందుకని ఈ పైన వచ్చేటప్పటికి మనకి ఓన్లీ ఎలిఫెంటే వచ్చింది, పైన గొడుగు రాలేదు. చూడండి ఇదొక లుక్ ఉంది వేస్తేను, వేయకపోతే ఇదొక లుక్ ఉంది. ప్లస్ ఇది వచ్చేటప్పటికి జ్యోతి గారిది లాస్ట్ టైం ఫుల్ బార్డర్ వేయించాను, అందుకని కొంచెం గ్యాప్ బార్డర్లా వేయించాను. ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేటప్పటికి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా జెరీ బార్డర్ పళ్ళు వచ్చింది. దీని పెయింట్ వేసి ఖరాబ్ చేసే బదులు ఈ రిచ్నెస్, ఈ శారీ ఒరిజినల్ లుక్ పోకూడదని నేను పళ్ళుకి ఏం టచ్ చేయలేదు. పైన వరకు బార్డర్ ఫుల్ వచ్చింది, కింద వరకు బార్డర్ ఫుల్ వచ్చిందండి. ఇది ఒకసారి యూజ్ చేసిన శారీనే. మళ్ళీ మనకి ఎల్లో వచ్చేటప్పటికి మనకి మల్టీపర్పస్ దేనికైనా యూజ్ అవుతుంది కదా, అందుకని చూడండి. ఇలా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బ్లౌజ్ ఫస్ట్ వచ్చేటప్పటికి నేను ఇలా ప్లెయిన్ బ్లౌజ్, శారీలో బ్లౌజ్ ఇలా చిన్న బుటీస్తో వర్క్ చేయించానండి, హై నెక్ ఇచ్చి. ఇప్పుడు ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది. ఇన్ కేస్ మనకు బ్లౌజ్ కూడా డిఫరెంట్గా కావాలంటే బ్లౌజ్ కూడా చిన్నగా 1 side పెయింట్ వేసేసుకున్నా బాగుంటుంది అనమాట.
ఇలా డిఫరెంట్గా మనం అన్ని మగ్గ వర్క్స్ మిషన్ వర్క్సే కాకుండా ఇలా పెయింటింగ్తో కూడా మనం హైలైట్ చేసుకోవాలి. ప్లస్ ఇప్పుడు పెయింటింగ్ వచ్చినప్పుడు రన్నింగ్ ఉంది తాంజావూర్ పెయింట్, ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మహా ట్రెండ్ ఉందండి. అందుకే చెప్తున్నాను, ఓకేనా? మీకు ఏమైనా కావాలంటే మీరు కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఎక్కువ టెన్షన్ పడకుండా ఈ వీడియోలో చూసేసుకోండి, నచ్చిన స్క్రీన్ షాట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.